భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ సతీమణి మాతా రమాబాయి అంబేద్కర్ 126వ జయంతి ఉత్సవాల పురస్కరించుకొని ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ జాతీయ అధ్యక్షురాలు వేముల జ్యోతి ఆదేశాల మేరకు ఫిబ్రవరి 11న ఆదివారం మండలంలోని కొయ్యూరు కమ్యూనిటీ హాల్లో కాళేశ్వరం జోనల్ ఆల్ యూత్ యూనిట్ అధ్యక్షుడు చింతల కుమార్ యాదవ్ అధ్యక్షతన ఉపాధ్యక్షుడు బండి సుధాకర్ కోఆర్డినేషన్లో మాతా రమాబాయి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఆల్ ఎంప్లాయీస్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు లింగమల్ల శంకర్ తెలిపారు. ఆదివారం మంత్రి ప్రెస్ క్లబ్లో జయంతి ఉత్సవాల ఆహ్వాన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆల్ ఎంప్లాయీస్ సొసైటీ ఆధ్వర్యంలో సామాజిక కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో ఈ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. మెరుగైన సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలనుకునేవారు, మహనీయుల అభిమానులు మంతని, కాటారం డివిజన్ల నుంచి ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు, అంబేద్కర్ వాదులు, విద్యార్థులు, మేధావులు, కులమత లింగ విభేదాలు లేకుండా సబ్బండ వర్గాల ప్రజలు వందలాదిగా స్వచ్ఛందంగా తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ రాష్ట్ర కార్యదర్శి చింతకుట్ల పోచయ్య, కాళేశ్వరం జోనల్ ప్రచార కార్యదర్శి బడికల కృష్ణ, యూత్ ప్రధాన కార్యదర్శి కందుగుల కుమార్, పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు బోగే చంద్రశేఖర్, మలహర్ మండల అధ్యక్షుడు రాఘం కుమార్ పాల్గొన్నారు. రమాదేవి గారి జయంత్యుత్సవాన్ని మేము ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఆ రోజు కార్యక్రమానికి కాటారం మంత్రి డివిజన్ నుంచి కుల మతాలకు అతీతంగా ఉద్యమకారులు, మేధావులు అందరూ వచ్చి ఈ విజయోత్సవాన్ని విజయవంతం చేయాలని మేము సవినయంగా కోరుతున్నాం. ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ రిజిస్ట్రేషన్ నెంబర్ 542 తరఫున కాళేశ్వరం జోనల్ కేంద్రంగా చేసుకొని సామాజిక సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేయాలని అనుకున్నాం. ఇందులో భాగంగా మరి కాళేశ్వరం జోనల్ యూత్ అధ్యక్షుడైనటువంటి గౌరవశ్రీ చింతల కుమార్ యాదవ్ గారి అధ్యక్షతన బండి సుధాకర్ సార్ గారి యొక్క కోఆర్డినేషన్ తోటి ఆల్ యూత్ చలో కొయ్యూర్ మల్హార్ మండల్ కార్యక్రమాన్ని మేము తీసుకోవడం అనేటువంటిది జరిగింది. ఇందులో ఈ కార్యక్రమంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క సతీమైనటువంటి రమాబాయి అంబేద్కర్ గారి యొక్క 126వ జయంతి కార్యక్రమాన్ని మరి కొయ్యూరు కమ్యూనిటీ హాల్లో మేము ఘనంగా నిర్వహించాలని చెప్పేసి నిశ్చయించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం అనేది 11/2/2024 వచ్చే నెల లోపల 2వ ఆదివారం నాడు ఈ కార్యక్రమం అనేది కొయ్యూరు గ్రామంలో ఉంటుంది. ముఖ్యంగా మంతిని డివిజన్ అండ్ కాటారం డివిజన్లో ఉన్నటువంటి మహనీయుల యొక్క అభిమానులు కానివ్వండి, మెరుగైన సమాజ నిర్మాణం కోసం కృషి చేసేటువంటి వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈ రమాబాయి అంబేద్కర్ గారి యొక్క జయంతి కార్యక్రమానికి స్వచ్ఛందంగా మరి వందలాది మంది తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇందులో భాగంగా సొసైటీలో ఉన్నటువంటి వనరుల మేరకు రమాదేవి అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్ర కలిగినటువంటి మహా గ్రంథాన్ని కూడా సొసైటీ తరఫున ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి మేము సంకల్పించడం అనేటువంటిది జరిగింది. కావున అందరూ ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, ప్రజలు, ప్రతి పౌరుడు కుల మత లింగ ప్రాంత భేదం లేకుండా ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ నిర్వహిస్తున్న ఇంత మహత్తరమైన కార్యక్రమానికి విచ్చేసి దిగ్విజయం చేయాలని చెప్పేసి కోరుతూ దీనికి సంబంధించిన ఈ కరపత్రాన్ని ఆహ్వాన పత్రికను ఈరోజు మేము మంత్రి ప్రెస్ క్లబ్ లోపల అధికారికంగా రిలీజ్ చేస్తూ ఉన్నాము. రేపటి నుంచి ఈ పత్రికలు, ఈ ఆహ్వాన పత్రికలు ఇంటింటికి గడప గడపకు మా కమిటీ నాయకులు, సభ్యులు అందరూ కూడా చేరవేస్తారు.